శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 14వ సర్గము. పంచవటికి వెళ్ళుచు దారిలో శ్రీరాముడు జటాయువును కలియుట. అతడు తన వంశమును గూర్చి తెలుపుచు ప్రసంగవశమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి వివరించుట. సీతారామ లక్ష్మణులు పంచవటిలో ప్రవేశించుట. శ్రీరాముడు పంచవటికి పయనించుచు దారిలో ఒక గ్రద్దను చూచెను. దాని శరీరము దృఢమైనది. అది శత్రువులకు భయమును కొల్పునట్టి పరాక్రమము కలది. మహాత్ములైన ఆ రామలక్ష్మణులు మర్రి చెట్టుపైనున్న ఆ గ్రద్దను చూచి అది పక్షి ఆకారమును దాల్చిన రాక్షసుడని భావించి ఎవరు నీవు అని ప్రశ్నించిరి. అప్పుడా పక్షి తన మృదుమధుర వచనములతో వారికి తృప్తిని గూర్చుచు, నాయనా, నన్ను మీ తండ్రి యొక్క మిత్రునిగా ఎరుంగుము. ఆ గృధ్రరాజు తన తండ్రి యొక్క మిత్రుడని తెలియగనే శ్రీరాముడు అతనిని పూజించెను. పిమ్మట అతడు, నీ వంశము యొక్క పుట్టుపూర్వోత్తరములెవ్వి, నీ పేరేమి అని అడిగెను. అంతటా ఆ గ్రద్ద శ్రీరాముని పలుకులను విని తన వంశమును గూర్చియు తనను గురించియు తెలుపబోవుచు ప్రసంగవశమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి ఆయనకు ఇట్లు వివరించెను. ఓ మహాబాహు రాఘవ, పూర్వకాలమునగల ప్రజాపతులందరిని గూర్చి ప్రారంభము నుండి తెలిపెదను. సావధానుడవై వినుము. ప్రజాపతులలో మొట్టమొదటివాడు కర్దముడు. వరుసగా విక్రీతుడు, శేషుడు, సంశ్రయుడు, పరాక్రమశాలి అయిన బహుపుత్రుడు, స్థాణువు, మరీచి, అత్రి, మహాబలశాలి అయిన క్రతువు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, మహా తేజస్శాలి అయిన అరిష్టనేమి అను నామాంతరము గల కశ్యపుడు, పులస్త్యుడు, అంగిరసుడు, ప్రచేతేసుడు అనగా వరుణుడు అను 15 మందియు తక్కిన ప్రజాపతులు. వారిలో కశ్యపుడు చివరివాడు. చక్కని పేరు ప్రతిష్టలు గలవో రామా, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు 60 మంది. వారు మిగుల విఖ్యాతి గన్నవారు. వారిలో అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మనువు, అనల అను 8 మంది సుందరీమణులను కశ్యపుడు వివాహమాడెను. కశ్యపుడు మిగుల సంతుష్టుడై తన 8 మంది భార్యలతో, నాతో సమానులై ముల్లోకములను ఏలగలిగిన పుత్రులను పొందుదురుగాక అని పలికెను. మిగుల బాహుబలము గల పురుషోత్తముడవైన ఓ రామా, అదితి, తితి, కాళిక, ధనువు అను 4 కశ్యపుని మాటపై మనసును నిలిపిరి. మిగిలిన 4 ఆయన వచనములను పట్టించుకొనలేదు. ఓ అరిసూదన, అదితి యందు 12 ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, 2 అశ్వినీ దేవతలు, మొత్తము 33 మంది దేవతలు జన్మించిరి. నాయనా రామా, దితియందు జన్మించిన వారు దైత్యులు. వారు మిగుల ప్రసిద్ధులు. పూర్వము వనములతోడను సముద్రములతోడను సుసంపన్నమయ్యున్న ఈ వసుంధరపై దేవతలకును దైత్యులకును అధికారము ఉండెను. ధనువునందు పుట్టినవాడు అశ్వగ్రీవుడు. నరకుడు, కాలకుడు అనువారు కాళిక యొక్క పుత్రులు. తామ్ర అను నామే క్రౌంచి, భాసి, స్యేని, ధృతరాష్ట్రి, సుఖి అను 5 మంది కుమార్తెలకు జన్మనిచ్చెను. వారు లోకప్రసిద్ధికెక్కిరి. వారిలో క్రౌంచి గ్రుడ్లగూబలకును, భాసి నీటికాకులకును, కోళ్లకును, స్యేని చక్కని తేజస్సు గల డేగలకును గ్రద్దలకును జన్మలనిచ్చిరి. ఓ రామా, సావధానముగా వినుము. ధృతరాష్ట్రియందు హంసలు, కలహంసలు, చక్రవాకములు జన్మించెను. సుఖియందు నత పుట్టెను. నత కుమార్తె వినత. కశ్యపుని సతి అయిన క్రోధవశయందు మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సర్వశుభలక్షణములు గల సురస, కద్రుక అనగా కద్రువ అను 10 మంది జన్మించిరి. ఓ పురుషోత్తమ, మృగములన్నీయును మృగి యొక్క సంతానము. ఎలుగుబంట్లు, సవరపు మెకములు అనగా శృమరములు, చమరీ మృగములు మృగమంద యొక్క సంతానము. హరి అను నామ యొక్క సంతానము సింహములు, వేగము గల వానరములు. భద్రమద ఇరావతి అను సుతను గనెను. గజయూధములకు ప్రభు అయిన ఐరావతము ఇరావతి యొక్క సంతానము. మాతంగి అను నామె యొక్క సంతానము ఏనుగులు. ఓ రామా, కొండముచ్చులు, వ్యాఘ్రములు. శార్దూలి అను నామె యొక్క సంతానము. శ్వేత అను నామె దిగ్గజములకు జన్మనిచ్చెను. ఓ రామా, శ్రద్ధగా ఆలకింపము. సురభి అను నామెకు రోహిణి, గంధర్వి అను 2 కుమార్తెలు కలిగిరి. వారు చక్కని పేరు ప్రతిష్టలను సంపాదించిరి. గోవులన్నీయును రోహిణి యొక్క సంతానము. గంధర్వి సంతానము అశ్వములు.
నాగుల యొక్క తల్లి సురస, కద్రువు యొక్క సంతానము సర్పములు. కశ్యపుని భార్య అయిన మనువు అను నామయందు కలిగిన వారే మానవులు. వీరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అను వర్ణములతో సుప్రసిద్ధులు. మధుర ఫలములతో కూడిన వృక్షములన్నీయును అనల యొక్క సంతానము. సుఖి యొక్క మనుమరాలు వినత, సురస సోదరి కద్రువ. కద్రువు యొక్క తనయుడు ఆదిశేషుడు. అతడు తన 1000 పడగలతో భూభారమును వహించుచుండును. వినతకు అరుణుడు అనగా అనూరుడు, గరుడు అను 2 పుత్రులు కలిగిరి. నేను మా అన్నయైన సంపాతి ఆ అరుణుని అనగా అనూరుని కుమారులము. నా పేరు జటాయువు. నా తల్లి పేరు సియేని అనగా నేను సియేని అరుణుల కుమారుడను. నీవు సమ్మతించినచో మీ నివాస స్థలమును రక్షించుటకు తోడ్పడుచుందును. నాయనా, ఇది దట్టమైన కీకారణ్యము. క్రూర మృగములు, దుష్టరాక్షసులు ఈ ప్రదేశమున సంచరించుచుందురు. నీవును లక్ష్మణుడును మీ కుటీరమునకు దూరముగా వెళ్ళినప్పుడు సీతాదేవిని నేను రక్షించుచుందును. అంతట రఘువరుడు ఆ జటాయువును పూజించి సంతోషముతో కౌగలించుకొని నమస్కరించెను. సూక్ష్మబుద్ధి అయిన శ్రీరాముడు పదే పదే జటాయువు చేసిన ప్రస్తావనలను బట్టి అతడు తన తండ్రికి ఆత్మీయ మిత్రుడని గ్రహించెను. సీతాలక్ష్మణ సహితుడైన శ్రీరాముడు పంచవటికి ఏగెను. అచట సీతాదేవి యొక్క రక్షణ బాధ్యతను మిగుల బలశాలి అయిన జటాయువునకు అప్పగించెను. పిదప అగ్ని మిడతలను వలె రఘురాముడు శత్రువులను నిర్మూలింపదలంచెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 14వ సర్గము.